ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పీరియాడిక్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ పీరియాడిక్ ప్రాపర్టీ ఏంటంటే అటామిక్ రేడియస్. ఇప్పుడు వరకు మనము అటామిక్ రేడియస్ అంటే ఏం తెలుసు మనకు? ఆటమ్ సెంటర్ పైన న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ చుట్టూ సెల్స్ ఉంటాయి. ఎసానో ఈ సెల్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుందని మనకు తెలుసా కదా? తెలుసు కదా. కాబట్టి అటామిక్ రేడియస్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. ఇది అవుటర్ మోస్ట్ సెల్ కదా, కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ ఏ అటామిక్ రేడియస్ అని మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాం. బాగుంది. కానీ అకార్డింగ్ టు డీ బ్రోలీ ఏం చెప్పిండు? ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఇట్లా రివాల్వింగ్ ఇన్ ఏ వేవ్. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ వేవ్ ఫంక్షన్లో తిరుగుతూ ఉంటాయి అని ఎవరు చెప్పారు? డీ బ్రోలీ అండ్ సైంటిస్ట్. చేస్తాను. మరి ఇట్లా వేవ్ ఫంక్షన్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి అటామిక్ రేడియస్. ద డిస్టెన్స్ బిట్వీన్ హియర్ ఏమంటారు? అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్ టు న్యూక్లియస్, అటామిక్ రేడియస్ ఇంత వచ్చింది. ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు దిస్ అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఏ అటామిక్ రేడియస్. ఇప్పుడు చూడండి, రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సేమ్ ఒకలే ఆటమ్ సేమ్, కానీ ఈ అటామిక్ రేడియస్ ఏమో మోర్ ఉంది, ఇక్కడ అటామిక్ రేడియస్ ఏమో లెస్ ఉంది. అవునా కాదా? కాబట్టి ఇగో ఇలాంటి వేరియేషన్స్ రాకుండా ఉండాలంటే మనం యాటమ్ ఫ్రీ స్టేట్లో కాకుండా బాండెడ్ స్టేట్లో ఆ ఇంట్రాక్షన్ స్టేట్లో యాటమ్లను తీసుకొని ఆ యాటమ్ యొక్క అటామిక్ రేడియస్ మనము మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ బాండెడ్ స్టేట్లో లేదా ఇంట్రాక్షన్ స్టేట్లో యాటమ్ యొక్క అటామిక్ రేడియస్ను మెజర్మెంట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దామా? రైట్. So hello everyone, this is Umesh sir. Welcome back to Sigma series 2027, specially designed for NEET, JEE Mains and EPSET aspirants. Okay na? అయితే అటామిక్ రేడియస్ ను మెజర్మెంట్ చేయడానికి 4 మెథడ్స్ ఆర్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 కోవాలెంట్ రేడియస్, number 2 metallic radius, number 3 van der Waals radius, number 4 వచ్చేసరికి ionic radius. ఈ 4 రేడియస్ లను యూజ్ చేసి మనము యాటమ్ యొక్క అటామిక్ రేడియస్ మనము సింపుల్ గా మెజర్ చేయొచ్చు. దాంట్లో 1 by 1 రేడియస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది బేటా? కోవాలెంట్ రేడియస్. ఫస్ట్ నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తా, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. కోవాలెంట్ రేడియస్ ఇట్ ఈస్ 1/2 ఆఫ్ ది distance between two nuclei of like atoms bonded with a single covalent bond. What is the meaning of covalent radius? It is 1/2 of the distance between two nuclei of like atoms bonded with a single covalent bond. ఓకేనా? అర్థమైంది ఇది? సార్ ఇలా చెప్తే ఏం అర్థమైంది అంటారా? సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నా చూడండి. యాటమ్ మనం ఫ్రీ స్టేట్లో అటామిక్ రేడియస్ మెజర్మెంట్ చేయలేం కదా, కాబట్టి ఏ స్టేట్లో తీసుకోవాలి? బాండెడ్ స్టేట్లో.
కాబట్టి ఇక్కడ నేను 2 సేమ్ యాటమ్ తీసుకున్నాను, లైక్ యాటమ్స్. లైక్ మీన్స్ సేమ్ యాటమ్. ఓకేనా, దిస్ ఇస్ వన్ యాటమ్, దిస్ ఇస్ అనదర్ యాటమ్. ఓకేనా, ఎక్స్ అనుకుందాం. ఇవి రెండు ఎట్లా ఉన్నాయి బిడ్డ, బాండ్ అయి ఉన్నాయి. దేంతో, సింగిల్ కోవలెంట్ బాండ్తో. కోవలెంట్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, వెన్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ ఓవర్లాప్ టు ఈచ్ అదర్. ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది కదా, కోవలెంట్ బాండ్. సో ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇది ఈ ఆటమిక్ న్యూక్లియస్, ఇది ఈ ఆటమిక్ న్యూక్లియస్ అనుకుందాం. సో ఫస్ట్ ఆటమిక్ న్యూక్లియస్ ను ఏ అనుకుందాం, సెకండ్ ఆటమిక్ న్యూక్లియస్ ను బి అనుకుందాం. రైట్, చూడండి జాగ్రత్తగా వినండి. లైక్ యాటమ్స్, 2 లైక్ యాటమ్స్ బాండెడ్ విత్, బాండ్ అయినాయి. ఎలా, కోవలెంట్ బాండ్ తోటి, కోవలెంట్ బాండ్ తో బాండ్ అయినాయి. అప్పుడు ఏం చేయాలి, 1/2 ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 న్యూక్లియై. 2 న్యూక్లియై, ఇది ఒక న్యూక్లియై, ఇది ఈ 2 న్యూక్లియై యొక్క డిస్టెన్స్. డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే ఏంటిది, డి. 2 న్యూక్లియై, ఇది ఏమనుకున్నాం, ఏ అండ్ బి, అవునా కదా. కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 న్యూక్లియై ఎట్లా ఉండాలి, 1/2 అంటే బై 2 ఉండాలి. సో దీన్ని ఏమంటారు, కోవలెంట్ రేడియస్. రేడియస్ డినోటెడ్ బై ఆర్, కోవలెంట్ రేడియస్. ఓకేనా, కాబట్టి ఏం చేయాలి, ఈ సపరేట్ యాటమ్ మనకు ఎక్స్ యాటమ్ యొక్క రేడియస్ కావాలంటే దాన్ని ఎట్లా తీసుకోవాలి, ఒక కోవలెంట్ బాండ్ ఉండేటట్టు, అంటే ఒక బాండెడ్ ఫామ్లో మనము ఆ ఆటమ్స్లో తీసుకొని, ఆ ఆటమ్స్ బాండ్ ఫామ్ అయి ఉంటే ఆ 2 న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేసి దాన్ని బై 2 చేస్తే ఇప్పుడు ఈ ఆటమ్ యొక్క రేడియస్ వస్తుంది, ఈ ఆటమ్ యొక్క రేడియస్ వస్తుంది. ఆ రేడియస్ ఏమని పిలవాలి బేట, కోవలెంట్ రేడియస్. ఓకేనా, దిస్ కోవలెంట్ రేడియస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ నాన్ మెటల్స్. ఇది ముఖ్యంగా దేనికి యూజ్ చేస్తారు, కోవలెంట్ రేడియస్ దేని వేటి యొక్క అటామిక్ రేడియస్ ను మెథడ్ యూజ్ చేస్తారంటే నాన్ మెటల్స్. ఓకేనా, దీంట్లో 2 కేసెస్ ఉన్నాయి. కోవలెంట్ రేడియస్ మెజర్మెంట్ 2 కేసెస్ ఉన్నాయి. నెంబర్ 1, కేస్ నెంబర్ 1, హోమోజీనియస్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు, అంటే హోమో అటామిక్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఒకటి. కేస్ 2 ఏంటంటే హెటిరో అటామిక్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఇంకొకటి. కోవలెంట్ రేడియస్ మళ్ళీ 2 కేసెస్ లో 2 కండిషన్ లో మనము కోవలెంట్ రేడియస్ మెజర్మెంట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇది హోమో అటామిక్ మాలిక్యూల్స్. హోమో నేమ్ లో ఉంది బేట, హోమో మీన్స్ లైక్ యాటమ్స్, అంటే లైక్ సేమ్ యాటమ్ అంతా బాండ్ ఫామ్ అయి ఉండాలి. ఓకేనా, సేమ్ ఇలాగే. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, Cl2 తీసుకున్నాం అనుకుందాం. Cl2 మాలిక్యూల్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ Cl2 మాలిక్యూల్ ఇట్లా బాండ్ ఫామ్ ఉంటుంది కదా. ఇదొక Cl మాలిక్యూల్, ఇదొక Cl ఆటమ్, అదొక Cl ఆటమ్. చేస్తాను, ఈ 2 Cl ఆటమ్ దేంతో బాండ్ ఫామ్ చేసి ఉంటాయి, కోవలెంట్ బాండ్తో బాండ్ ఫామ్ చేసి ఉంటాయి. ఈ Cl యొక్క న్యూక్లియస్ ఇది, ఈ Cl యొక్క న్యూక్లియస్ ఇది. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. అకార్డింగ్ టు డెఫినేషన్ ఏంటిది, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 న్యూక్లియై, ద డిస్టెన్స్ అంటే డి, బిట్వీన్ 2 న్యూక్లియై అంటే ఏ బై బి, ఏ టు బి. దీన్ని ఏం చేయాలి, హాఫ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ Cl వస్తుంది. కోవలెంట్ రేడియస్ ఆఫ్ Cl అంటే ఇక్కడ 2 యాటమ్స్ ఎక్కడ ఉండాలి, హోమో యాటమ్, సేమ్ యాటమ్స్ అయి ఉండాలి. అంటే ఇది సేమ్. చేస్తాము. ఇప్పుడు కేస్ 2లో హెట్రో అటామిక్ మాలిక్యూల్స్ యొక్క కోవలెంట్ రేడియస్ మనము ఎలా మెజర్ చేయాలో చూద్దాం. సో ఈ హెట్రో అటామిక్ మాలిక్యూల్స్ మనము మళ్ళీ 2 టైప్స్ క్లాసిఫై చేయొచ్చు. నెంబర్ 1, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ నియర్లీ ఈక్వల్ ఉన్నటువంటి యాటమ్ తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీని సింపుల్గా ఏం రాస్తున్నాం, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నటువంటి యాటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇదొక యాటమ్,
ఇది ఒక ఆటం, ఈ 2 ఆటమ్స్ కోవలెంట్ బాండ్ తో బాండ్ ఫామ్ చేసి ఉన్నాయి. ఓకేనా? ఈ ఆటం నేను X అనుకుంటున్నా, ఈ ఆటం నేను Y అనుకుంటున్నా. బోత్ ఆటమ్స్ ఆర్ డిఫరెంట్ ఆటమ్స్ తీసుకున్నా. లైక్ ఆటమ్స్ కాదు, డిఫరెంట్ ఆటమ్స్. ఈ ఆటం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ, ఈ ఆటం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ మాక్సిమం సేమ్ ఉండాలట. అంటే డిఫరెన్స్ సేమ్ రావాలి, 0 రావాలంటే సేమ్ ఉండాలి కదా. ఓకే. ఈ ఆటం యొక్క రేడియస్ న్యూక్లియస్ E అనుకుంటున్నా, ఈ ఆటం యొక్క న్యూక్లియస్ B అనుకుంటున్నా. The distance between these two atoms, the distance between these two nucleus, the distance between these two nucleus అంటే D A to B ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే the radius of this X atom plus the radius of this Y atom యాడ్ చేయాలి, సమ్ చేయాలి. The radius of X atom and the radius of Y atom సమ్ చేస్తే ఏమవుతుంది? The distance between these two nucleus. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ను బై 2 చేస్తే ఏమవుతుంది? సపరేట్ ఆటమ్ యొక్క కోవలెంట్ రేడియస్ వస్తుంది. అవునా కదా? ఓకే. సో ఈ కేస్ ఎప్పుడు అప్లికేబుల్? దీస్ 2 ఆటమ్ X అండ్ Y ఆటమ్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఎట్లా ఉండాలి? అప్రాక్సిమేట్ సేమ్ ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా? నెంబర్ 2, ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఏం కావాలి? నాట్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఆటమ్స్ తీసుకుంటున్నా. ఆ 2 ఆటమ్స్ ఎట్లా ఉండాలి? కోవలెంట్ బాండ్ తో బాండ్ ఫామ్ అయి ఉండాలి. 2 ఆటమ్స్ కోవలెంట్ బాండ్ తో బాండ్ ఫామ్ అయి ఉన్నాయి. దీన్ని నేను X అనుకుంటున్నా, దీన్ని నేను Y ఆటమ్ అనుకుంటున్నా. ఈ X ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ, Y ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ బోత్ ఆర్ సేమ్ కాదు, సేమ్ ఉండదు, డిఫరెంట్ ఉండాలి. ఓకేనా? అంటే డిఫరెన్స్ చేసి 0 రావద్దన్నమాట. కాబట్టి దీని యొక్క న్యూక్లియస్ నేను A అనుకుంటున్నా, దీని యొక్క న్యూక్లియస్ నేను B అనుకుంటున్నా. ఇప్పుడు దీని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 న్యూక్లియస్. ఓకేనా? ఏమొస్తుంది? D of A to B ఈక్వల్స్ టు, ఈ డిస్టెన్స్ రావాలంటే ఏం చేయాలంటే ఈ ఫస్ట్ యాటమ్ యొక్క రేడియస్, ఫస్ట్ యాటమ్ అంటే X అనుకున్నాం, ప్లస్ సెకండ్ యాటమ్ అంటే Y, దీని యొక్క రేడియస్ మైనస్ 0.09 ఇంటూ మాడ్ ఆఫ్ ఏం చేయాలంటే ఫస్ట్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ మైనస్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? మైనస్ సెకండ్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చేయాలి. అవునా? కాబట్టి ఈ 2 యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చేసి 0.09 తో ఇంటూ చేసి ఈ 2 రేడియస్ ను యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి ఏమవుతుంది? ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 న్యూక్లియై విచ్ ఆర్ బాండెడ్ విత్ కోవలెంట్ బాండ్. ఓకేనా? ఇప్పుడు ఈ ఆటమ్ యొక్క రేడియస్, ఈ ఆటమ్ యొక్క రేడియస్ రావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ బై 2 చేస్తే X ఆటమ్ యొక్క కోవలెంట్ రేడియస్ అండ్ Y ఆటమ్ యొక్క కోవలెంట్ రేడియస్ వస్తుంది. ఓకేనా? చూడండి. సో ఈ కోవలెంట్ రేడియస్ ను మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా? రైట్ డౌన్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనము సెకండ్ టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి సెకండ్ టైప్ బేటా? మెటాలిక్ రేడియస్. మెటాలిక్ రేడియస్. ఓకేనా? ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నా, వినండి జాగ్రత్తగా. ఇట్ ఈస్ 1/2 of the distance between 2 nearest neighboring atoms in metal crystal. Metal crystal. What is the definition of metallic radius? It is 1/2 of the distance between 2 nearest neighboring atoms in metal crystals. For example, ఏం తీసుకోవాలి? ఒక మెటల్ క్రిస్టల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ ఒక రాడ్ తీసుకుంటున్న, ఐరన్ రాడ్ కంటైన్స్ నంబర్ ఆఫ్ ఐరన్ యాటమ్స్. చేస్తాను ఇలా నంబర్ ఆఫ్ ఐరన్ యాటమ్స్ ఉంటాయా ఉండవా? ఇప్పుడు నేనైతే ఏదైనా 2 నియరెస్ట్ నైబరింగ్ యాటమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నియరెస్ట్ నైబరింగ్ యాటమ్ తీసుకున్నాను అనుకుందాం. ఇట్లా ఉంటాయి కదా. దిస్ ఇస్ 1 నైబరింగ్ ఐరన్ యాటమ్, దిస్ ఇస్ అనదర్ 1 నైబరింగ్ ఐరన్ యాటమ్. ఇదొక యాటమ్, ఇదొక యాటమ్. చేస్తాను.
ఈ ఆటం యొక్క సెంటర్ పాయింట్ ఇది న్యూక్లియస్ ఏ, సెంటర్ పాయింట్ ఇది న్యూక్లియస్ బి. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ న్యూక్లియై, ఎట్లా ఉన్నాయి ఆటమ్స్? నైబరింగ్ ఆటమ్. ఇవాళ ఓవర్లాప్ అయితే పెట్టావు కదా, కోవలెంట్ బాండ్లో ఆటమ్స్ ఆర్ ఓవర్లాప్, అటామిక్ ఆర్బిటల్స్ ఆర్ ఓవర్లాప్ అయి ఫామ్ అయిన బాండ్. ఇక్కడ నైబరింగ్ పక్క పక్కన ఉండేది, ఓవర్లాప్ కావట్లేదు. ఓకేనా? కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ న్యూక్లియై అంటే డిఐ ఆఫ్ ఏ టు బి బై ఏం చేయాలి? హాఫ్ చేయాలి. అప్పుడు వచ్చిన రేడియస్ ఏమంటామంటే మెటాలిక్ రేడియస్ అనాలి. ఏమనాలి? మెటాలిక్ రేడియస్. ఏం లేదు, వెరీ సింపుల్. మెటల్ క్రిస్టల్లో యాటమ్స్ ఇట్లా పక్క పక్కనే మనకు ఉంటాయి, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి కదా. ఏమైనా 2 యాటమ్ తీసుకుని, ఎనీ 2 యాటమ్, ఆ ఎనీ 2 యాటమ్ పక్క పక్కన ఉన్నటువంటి 2 యాటమ్ తీసుకుని, ఆ 2 యాటమ్ యొక్క న్యూక్లియస్ యొక్క డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ బై 2 చేస్తే వచ్చే రేడియస్ ఏమనాలి? మెటాలిక్ రేడియస్ అనాలి. సో ఇప్పుడు మనము ఈ థర్డ్ రేడియస్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే వాన్ డెర్ వాల్స్ రేడియస్. వాన్ డెర్ వాల్స్ రేడియస్ డెఫినేషన్ రాస్తున్న ఫస్ట్ తినండి. ఇట్ ఈస్ 1/2 of the distance between two nuclei of nearest atoms in a neighboring molecules. ఏంటిది డెఫినేషన్? ఇట్ ఈస్ 1/2 of the distance between two nuclei of nearest atoms in a neighboring molecules. అంటే ఇక్కడ 2 molecules separate తీసుకోవాలి. దిస్ ఇస్ 1 molecule, 2 atoms, x2 మాలిక్యూల్ అనుకుందాం. ఇదొక మాలిక్యూల్, 2 యాటమ్స్, y ఆటమ్స్ మిక్స్ అయింది కాబట్టి y2 మాలిక్యూల్. ఇది సపరేట్ మాలిక్యూల్, ఇది సపరేట్ మాలిక్యూల్. ఈ సపరేట్ మాలిక్యూల్స్ ఎట్లా ఉండాలట? నైబరింగ్ మాలిక్యూల్స్, 2 నైబరింగ్ మాలిక్యూల్స్ ఉండాలి. వాటిలో నియరెస్ట్ యాటమ్ అంటే దీస్ 2 ఆర్ నియరెస్ట్ యాటమ్. ఈ నియరెస్ట్ ఆటమ్ యొక్క 2 న్యూక్లియై, ఈ న్యూక్లియై ఏ అనుకుందాం, దీని న్యూక్లియై బి అనుకుందాం. 2 న్యూక్లియై యొక్క డిస్టెన్స్ అంటే డి ఆఫ్ ఏ టు బి. ఓకేనా? ఏం చేయాలి? 1/2 చేయాలి. దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఏ రేడియస్ ఆఫ్ వాన్ డెర్ వాల్స్. అర్థమైందా? వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వినండి జాగ్రత్తగా. ఏంటంటే ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. ఈ 2 మాలిక్యూల్స్ దగ్గర వచ్చిన తర్వాత ఈ 2 మాలిక్యూల్స్లో ఈ 2 యాటమ్ దగ్గర ఉన్నాయి కదా, ఈ 2 యాటమ్ యొక్క న్యూక్లియై డిస్టెన్స్ ను బై 2 చేయాలి. అప్పుడు ఈ రేడియస్ ఏమన్నారంటే వాన్ డెర్ వాల్ రేడియస్ అనాలి. ఏమనాలి? వాన్ డెర్ వాల్ రేడియస్. మరి ఈ వాన్ డెర్ వాల్ రేడియస్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం సార్ అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం మనము మోస్ట్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నోబుల్ గ్యాసెస్. దీని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం? నోబుల్ గ్యాసెస్. ఎందుకంటే నోబుల్ గ్యాసెస్ మాలిక్యూల్స్ బాండ్ ఫామ్ చేసి ఉండవు కదా, కాబట్టి నోబుల్ గ్యాసెస్లో మనము ఈ వాన్ డెర్ వాల్ రేడియస్ను ముఖ్యంగా యూజ్ చేస్తాం. ఓకేనా? సో దీంట్లో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోవలెంట్ రేడియస్ ఎట్లా వచ్చింది, అవునా కదా? కోవలెంట్ రేడియస్లో 2 మాలిక్యూల్స్ ఎట్లా ఉన్నాయి బేటా? కోవలెంట్ బాండ్తో ఫామ్ అయి ఉన్నాయి. మెటాలిక్ రేడియస్ అంటే 2 యాటమ్స్ ఎట్లా ఉన్నాయి? అడ్జసెంట్ యాటమ్ తీసుకున్నాం, నైబరీ యాటమ్ తీసుకున్నాం. మరి వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే 2 మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత వీటి రేడియస్ తీసుకున్నాం. ఇట్లా ఇక్కడ ఇది రేడియస్, కోవలెంట్ రేడియస్ ఆఫ్ సి. ఇది ఏ రేడియస్ బేటా? రేడియస్ ఆఫ్
మెటాలిక్. ఇది ఏ రేడియస్ బేటా? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమన్నాం? రేడియస్ ఆఫ్ వాన్ డర్ వాల్స్. చేశాను. మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏది లెంత్ కనిపిస్తుంది? విచ్ రేడియస్ స్మాల్? చూడండి, చూసి అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, 2 మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చినాయి, ఇంకా అసలు ఒకదాంతో టచ్ కూడా కాలేదు. వీటి మధ్య డిస్టెన్స్ కంపేర్ చేస్తే వీటికంటే దీనికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాన్ డర్ వాల్స్ రేడియస్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ టు మెటాలిక్ రేడియస్. మెటాలిక్ రేడియస్ లో బాండ్ ఫామ్ కాలేదు, దగ్గర వచ్చిన మెటల్స్ మాత్రమే. ఇక్కడేమో బాండ్ ఫామ్ అయింది కాబట్టి దీంతో కంపేర్ చేస్తే దీని రేడియస్ మోర్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ మెటాలిక్ రేడియస్ గ్రేటర్ దెన్ కోవలెంట్ రేడియస్. సో ఇగో ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ వాన్ డర్ వాల్ రేడియస్ ఇస్ గ్రేటర్ దెన్ మెటాలిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్ గ్రేటర్ దెన్ కోవలెంట్ రేడియస్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్స్ ఆఫ్ అటామిక్ రేడియస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ట్రెండ్స్ ఆఫ్ అటామిక్ రేడియస్ అంటే అటామిక్ రేడియస్ గ్రూప్లో ఏమవుతుంది, పీరియడ్ ఏమవుతుందో చేయాలి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసరికి ఏంటిది? ఇన్ గ్రూప్స్. ఇన్ గ్రూప్స్. గ్రూప్స్ ఎట్లా ఉంటాయి బేటా? వర్టికల్ కాలమ్స్ కదా. అంటే మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలి? ఎట్లా అబ్జర్వ్ చేయాలి? ఫ్రమ్ టాప్ టు బాటమ్. అవునా కదా? పైన కింద చూడాలి కదా గ్రూప్ అంటే. వేరే మరి టాప్ టు బాటము మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం? ఫ్రమ్ టాప్ టు బాటము ఏమవుతుంది? జెడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? జెడ్ ఎఫెక్ట్ మీన్స్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఏమవుతుంది చెప్పినాం? చెప్పండి. డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే అటామిక్ నంబర్స్ ఆర్ ఇంక్రీజెస్, నంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇంక్రీజెస్, సైజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో న్యూక్లియస్ కు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆ స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి జెడ్ ఎఫెక్ట్ ఏమవుతుందో చెప్పినాం? డిక్రీజ్. ఓకే, మరి జెడ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? ఇట్లా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకే, ఇట్లా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? జెడ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అవుతుంది. మరి జెడ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అయితే అటామిక్ రేడియస్ ఏమవుతుంది బేటా? ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కదా. కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి. ఏం కావాలి? ఇంక్రీజ్. అవునా కదా? ఇది ఇన్ గ్రూప్స్. మరి ఇన్ పీరియడ్స్ నెంబర్ 2 ఇన్ పీరియడ్స్. పీరియడ్స్ లో ఏమవుతుంది? పీరియడ్స్ అంటే ఏంటి బెటర్? హారిజాంటల్ లైన్స్. అవునా కదా? అంటే ఎట్లా చూడాలి, ఎట్లా అబ్జర్వ్ చేయాలి? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అబ్జర్వ్ చేయాలి. అవునా కదా? హారిజాంటల్ లైన్ కదా, లెఫ్ట్ టు రైట్ అబ్జర్వ్ చేయాలి. అంతే కదా? రైట్. మరి ఈ పీరియడ్ లో మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసినాం? జెడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్. ఎవరైతే ఆ ప్రీవియస్ క్లాస్ వినలేదో ఆ క్లాస్ ఖచ్చితంగా మీరు వినాల్సిందే. ఆ క్లాస్ మీకు అర్థమైతేనే ఈ పీరియాడిక్ ట్రెండ్స్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో మీకు జెడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? టాప్ టు బాటము జెడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? పీరియడ్లో లెఫ్ట్ రైట్ అర్థం కాకపోతే వేస్ట్, ఇవేం చేయలేదు. ఓకేనా? కాబట్టి ఒకసారి ఎవరైతే వినలేదో క్లాస్, ఎవరికైతే అర్థం కాలేదో ఒకసారి ఆ ప్రీవియస్ క్లాస్ విని మీరు ఈ క్లాస్ వినండి. సరేనా? సో జెడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? పీరియడ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్. మరి జెడ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ కావడం వల్ల సైజ్ ఏమవుతుంది? లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్. మరి సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ కూడా అయిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది నార్మల్ ట్రెండ్. అంతే కదా? కాబట్టి నార్మల్గా గ్రూప్లో టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏం కావాలి? ఇంక్రీజ్. నార్మల్గా పీరియడ్లో అటామిక్ రేడియస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కావాలి? డిక్రీజ్. కానీ ఇది సరిపోదు. నీట్ జేఈమెన్స్ ఎఫెక్ట్ రాసే వాళ్ళకి సరిపోదు. మీరు ఏం చేసుకోవాలంటే ఎక్సెప్షన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఎక్సెప్షన్ డిస్కస్ చేద్దాం. సో దాంట్లో నెంబర్ 1 ఏంటంటే ఫర్ నోబుల్ గ్యాసెస్
ఫర్ నోబుల్ గ్యాసెస్. మనం జస్ట్ బిఫోర్ ఏం నేర్చుకున్నాం? నోబుల్ గ్యాసెస్ లో ఏ రేడియస్ ఉంటుంది? వాన్ ద వాల్ రేడియస్. మరి ఆల్వేస్ వాన్ ద వాల్ రేడియస్ ఇస్ గ్రేటర్ దెన్ మెటాలిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్ గ్రేటర్ దెన్ పోలిక్ రేడియస్. అవునా కదా? కాబట్టి ఈ అటామిక్ రేడియస్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్, అటామిక్ రేడియస్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ ఎట్లా ఉండాలి? మోర్ ఉండాలి. అవునా కదా? ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ పీరియడ్ ఎలిమెంట్. ఫస్ట్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటి బేటా? హైడ్రోజన్ అండ్ హీలియం. ఎస్ ఆర్ నో? ఫస్ట్ పీరియడ్ కదా, కానీ నార్మల్ ట్రెండ్ అనేది పీరియడ్ లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియేషన్ కావాలి డిక్రీజ్. డిక్రీజ్ అంటే ఎట్లా ట్రెండ్ రాస్తుంది కదా డిక్రీజ్ అంటే. అవునా కదా? హైడ్రోజన్ మోర్ అటామిక్ రేడియేషన్ ఉండాలి, హీలియం ప్లస్ అటామిక్ రేడియేషన్ ఉండాలి. బట్ దిస్ ఇస్ రాంగ్. ఇది రాంగ్ బేటా. ఎందుకు? ఎందుకు ఆల్వేస్ అటామిక్ రేడియస్ ఆఫ్ నోబుల్ గ్యాస్ ఎట్లా ఉండాలి? మోర్. ఎందుకు? నోబుల్ గ్యాస్ లో ఏ రేడియస్ ఉంటుంది? వాన్ డర్ వాల్స్ రేడియస్. కాబట్టి వాట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ హీలియం ఇట్లా రాయాలి. ఓకేనా? సో హీలియం మోర్ అటామిక్ రేడియస్ దెన్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా? దిస్ ఇస్ కరెక్ట్. సెకండ్ పీరియడ్ తీసుకోండి. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ రాయండి. ఏంటి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్? లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. నార్మల్ ట్రెండ్ ఏంటిది? పీరియడ్ లో అటామిక్ రేడియస్ లెఫ్ట్ రైట్ ఏం కావాలి బేటా? డిక్రీజ్ కావాలి. అవునా కదా? అంటే ఇట్లా ఉండాలి, ఆర్డర్ ఇట్లా ఉండాలి, డిక్రీజింగ్ ఆర్డర్. ఎస్ ఆర్ నో? బట్ దిస్ ఇస్ రాంగ్. ఎందుకురా? నియాన్ ఏంటిది బేటా? నోబుల్ గ్యాస్. నోబుల్ గ్యాస్ యొక్క అటామిక్ రేడియస్ ఎట్లా ఉండాలి? కరస్పాండింగ్ పీరియడ్ లో అన్నిటికంటే ఎక్కువ ఉండాలి అటామిక్ రేడియస్. ఓకేనా? కాబట్టి ఇగో నియాన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత లిథియం, తర్వాత బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. Then what is the correct order of atomic radius of second period elements? This one. Yes or no? అర్థమవుతుందా? నార్మల్ ట్రెండ్ ఏంటిది? పీరియడ్ లో లెఫ్ట్ రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజ్ అంటే ఇలా ఉండాలి. బట్ నియాన్ కెన్ ఫార్మ్ వాన్ డర్ వాల్ రేడియస్. నియాన్ వాన్ డర్ వాల్ రేడియస్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి వాన్ డర్ వాల్ రేడియస్ మోర్ ఉంటుంది కదా, కాబట్టి అన్నిటికంటే మోర్ అటామిక్ రేడియస్ నియాన్ ఉండాలి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తుంది. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. ఏంటి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్? ఇక్కడ రాస్తుంది. చెప్పండి ఏంటిది? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. నార్మల్ ట్రెండ్ ఏంటిది? ఫ్రమ్ లెఫ్ట్ రైట్ ఏం కావాలి? డిక్రీజ్ కావాలి. అవునా కదా? డిక్రీజ్ కావాలి, ఇట్లా ఉండాలి అన్న. Yes or no? But this is wrong. Why? ఎందుకు? ఆర్గాన్ ఏముంటుంది? రేడియస్ వాన్ డర్ వాల్ రేడియస్. వాన్ డర్ వాల్ రేడియస్ ఎట్లా ఉండాలి? నోబుల్ గ్యాసెస్ మోర్ ఉంటుంది కదా, కాబట్టి అన్నిటికంటే ఆర్గాన్ యొక్క అటామిక్ రేడియస్ మోర్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ రాయాలి ఆర్గాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఏమొస్తుంది ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్? ఇలా రాయాలి. ఓకేనా? దిస్ ఇస్ కరెక్ట్. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కరస్పాండింగ్ పీరియడ్లో ఆల్ ఎలిమెంట్స్ కంటే నోబుల్ గ్యాస్ యొక్క అటామిక్ రేడియస్ అన్నింటికంటే మోర్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ రాయండి. ఓకేనా? ఇది డిక్రీజింగ్ ఆర్డర్, కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇది కరెక్ట్ డిక్రీజింగ్, ఇది కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకేనా? రైట్ డౌన్. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసరికి ఫర్ 3D సిరీస్ ఎలిమెంట్స్. చెప్పండి 3D సిరీస్ ఎలిమెంట్స్. స్కాండియం, టైటానియం, వైనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్,
కాపర్ జింక్. స్కూల్ టీచర్ వర్సెస్ క్రూయల్ మ్యాన్, ఐరన్ కొని కాంగా జంప్ అయిపోయింది ట్రిక్. ఓకే, సో 3D సిరీస్ ఎలిమెంట్స్. మరి పీరియడ్ అంటే లెఫ్ట్ రైట్ ఏం కావాలి బేటా? అటామిక్ రేడియస్ డిక్రీజ్ కావాలి కదా, అంటే నార్మల్ ట్రెండ్ ఎట్లా ఉండాలి? ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఓకే, బట్ దిస్ ఇస్ రాంగ్, ఇలా ఉండదు. ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ వరకు డిక్రీజ్ అవుతుంది, ఐరన్ వరకు అటామిక్ రేడియస్ ఏమో డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఇవి 3 అటామిక్ రేడియస్ సేమ్ ఉంటుంది, ఐరన్, కోబాల్ట్, నికెల్. ఓకేనా? దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఏ ట్రాన్సిషన్ ట్రయాడ్స్. ఇక్కడ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్, మెండలీవ్ క్లాసిఫికేషన్లో నేర్చుకున్నాం. తర్వాత నికెల్ తర్వాత అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు సార్ ఇలా జరిగిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, స్కాండియం టు ఐరన్ వరకు. ఓకేనా? ఫ్రమ్ స్కాండియం టు ఐరన్, జెడ్ ఎఫెక్ట్ ఈస్ గ్రేటర్ దెన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. జెడ్ ఎఫెక్ట్ అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ మోర్ ఉంటుంది. ఐరన్, కోబాల్ట్ ఇక్కడ ఎందుకు అటామిక్ రేడియస్ సేమ్ ఉంటుందంటే హియర్ జెడ్ ఎఫెక్ట్ ఈక్వల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ యొక్క జెడ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా అప్రాక్సిమేట్ సేమ్ ఉంటుంది, కాబట్టి అటామిక్ రేడియస్ సేమ్ ఉంది. దీని తర్వాత ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే అటామిక్ రేడియస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈస్ గ్రేటర్ దెన్ జెడ్ ఎఫెక్ట్. జెడ్ ఎఫెక్ట్ అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ మోర్ అవుతుంది. సార్ మన జెడ్ ఎఫెక్ట్ అంటే ఏంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది అర్థం కావాలంటే ప్రీవియస్ క్లాస్ వినండి అంతే. ఓకేనా? వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ స్కాండియం టు ఐరన్ జెడ్ ఎఫెక్ట్ ఈస్ మోర్ దెన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ డ్యూ టు అటామిక్ రేడియస్ డిక్రీజెస్ అప్ టు ఐరన్. From iron, cobalt, nickel have same atomic radius, same size due to jet effect is nearly same to the screening effect. After nickel, okay na, atomic radius is increases due to screening effect is more than jet effect. Okay na? కాబట్టి అటామిక్ రేడియస్ ఇలా గుర్తుపెట్టుకోవాలి 3D సిరీస్ కు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎక్సెప్షన్ ఇది ఏంటంటే 4D series elements atomic radius is equal or nearly equal to the 5D series element. 4D series elements atomic radius is nearly equal to the 5D series elements. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది మనకు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకేనా 3D సిరీస్ ఎలిమెంట్స్, 4D సిరీస్ ఎలిమెంట్, 5D సిరీస్ ఎలిమెంట్ చూద్దాం. ఓకేనా? 3D సిరీస్ ఎలిమెంట్స్ రాస్తే ఏమవుతుంది మనకు? స్కాండియం, తర్వాత దీని కింద 4D సిరీస్ ఎలిమెంట్ ఏమో ఇట్రియం వస్తుంది. దాని తర్వాత 5D సిరీస్ ఎలిమెంట్ ఏమో ల్యాంథనం వస్తుంది. స్కాండియం తర్వాత ఏమొస్తుంది? టైటానియం. ఓకేనా? దాని తర్వాత జిర్కోనియం, దాని తర్వాత హాఫ్నియం వస్తుంది. టైటానియం తర్వాత ఏమొచ్చింది? వైనిడియం. దాని తర్వాత 4D సిరీస్ ఎలిమెంట్ ఏమో న్యూబీడియం. తర్వాత 5D సిరీస్ ఏమేమో టాక్టానియం. ఓకేనా? ఇది 4D సిరీస్, 5D సిరీస్. నార్మల్ ట్రెండ్ ఏంటిది? ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇది గ్రూపే కదా, ఇది ఏ గ్రూప్ ఏట? 3rd B గ్రూప్, 4th B గ్రూప్, 5th B గ్రూప్, అవునా కదా? సో టాప్ టు బాటమ్ గ్రూప్ నేమ్ కావాలి, ఇంక్రీజ్ కావాలి. ఇంక్రీజ్ కావాలంటే ఎట్లా ఉండాలి? దీని యొక్క ఆర్డర్ స్కాండియం, టైటానియం, వెనిడియం తీసుకుంటే అటామిక్ రేడియస్ ఆర్డర్. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఎట్లా ఉండాలి? ఇంక్రీజ్ కావాలి కదా. ఎస్, కరెక్ట్, దిస్ ఇస్ కరెక్ట్. కానీ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఎట్లా ఉండాలి యాక్చువల్ ఆర్డర్? టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, ఇది ఒక గ్రూప్ కదా. టాప్ టు బాటమ్ ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి కదా, అంటే ఇట్లా ఉండాలి, అవునా కదా? బట్ దిస్ ఇస్ రాంగ్.
ఎందుకు రాంగ్ అంటే ఈ 5D సిరీస్ ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఓకేనా? ఇది హాఫ్నియం కావచ్చు, ఇది టాక్టనం కావచ్చు, అర్థమవుతుందా? ఇవి దేని తర్వాత వచ్చినాయి? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ తర్వాత. అంటే దీని అటామిక్ నెంబర్ ఏమో 72, దీని అటామిక్ నెంబర్ ఎంత? 73. ల్యాంథనం 4F సిరీస్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చినాయి. ల్యాంథనం సిరీస్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏముంటుంది? ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి డ్యూ టు ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ ఆర్ దీని ఏమంటామంటే పువర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏం కావాలంటే ఈ హాఫ్నియం లేదా టాక్టనియం యొక్క సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు? ఈ 2 ఎలిమెంట్ అంటే దీని తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్ని కూడా 5D సిరీస్లో. సో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా దేని తర్వాత వచ్చినాయి? 4F సిరీస్ తర్వాత వచ్చినాయి. కాబట్టి ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ అక్కడ ఫామ్ అవుతుంది. కాబట్టి దాని స్క్రీనింగ్ ఎఫెక్ట్ అన్నాం. కాబట్టి వీటి యొక్క అటామిక్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అయిన సైజ్ ఈ 4D సిరీస్ ఎలిమెంట్కు ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎట్లా రాయాలంటే ఇలా రాయాలి: టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం. సో టైటానియం నుంచి జిర్కోనియం అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ రెండింటికి ఎట్లా ఉంటుంది? అప్రాక్సిమేట్ ఈక్వల్. ఇప్పుడు ఇది కాదు, ఓకేనా? సో అదేవిధంగా దీనికి రాయాలంటే ఎట్లా రాస్తాం? ఈ ఇరిడియం, నియోబిడియం, టాక్టనియం ఎట్లా రాస్తాం బెటా? ఇట్లా రాయాలి. ఆక్సిజన్ ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత రెండు యొక్క రేడియస్ ఎట్లా ఉంటుంది? ఈక్వల్ ఉంటుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ ఏంటి? థర్డ్ వన్ ఎక్సెప్షన్. ఓకేనా? ఏం చెప్పినాం? 4D సిరీస్ ఎలిమెంట్స్ అటామిక్ రేడియస్ ఇస్ నియర్ ఈక్వల్ టు ది 5D సిరీస్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ రేడియస్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సెప్షన్ ఏంటంటే ఓకేనా? అటామిక్ రేడియస్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్ ఆర్ నియర్లీ ఈక్వల్ టు ది అటామిక్ రేడియస్ ఆఫ్ గ్యాలియం. ఎందుకు రెండింటి అటామిక్ రేడియస్ ఈక్వల్ అవుతుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం అటామిక్ నెంబర్ ఎంత పెట్టా? 30. కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p1, 2 to 4, 10 plus 6, 10, 12, 13, right? Here gallium atomic number how much beta? 31. Electron configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p1 beta. ఇది గాలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసినాం? టాప్ టు బాటమ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అయింది చూడండి. ఇక్కడ చూడండి, ఇన్నర్ షెల్స్లో అవుటర్ మోస్ట్ షెల్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇన్నర్ షెల్స్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? బెటర్ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్నర్ షెల్స్లో ఎన్ని వచ్చినాయి? 10, 16, 17, 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అవునా కదా? చేశాను. ఎలక్ట్రాన్స్ మోర్ అయినాయి బట్ షెల్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయి కదా. కాబట్టి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డ్యూ టు పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్యాలియం. ఈ గ్యాలియంలో 3d10 ఎలక్ట్రాన్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో ఈ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది? న్యూక్లియస్ ఈ అవుటమోస్ట్ ఎలక్ట్రాన్లను ఏం చేస్తుంది? మోర్ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సైజ్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ రేడియస్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్. రైట్? ఆక్సిజన్ ఎట్లా ఉండాలి మనకు? అల్యూమినియం ఎట్లా ఉండాలి? అల్యూమినియం గ్యాలియం చూస్తే టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ కావాలి కదా. ఆక్సిజన్ ట్రెండ్ ఇట్లా ఉండాలి. అటామిక్ రేడియస్ ఆఫ్ గ్యాలియం ఇస్ మోర్ దెన్ అల్యూమినియం. బట్ దిస్ ఇస్ రాంగ్. ఎట్లా ఉంటుంది? అటామిక్ రేడియస్ ఆఫ్ అల్యూమినియం అండ్ అటామిక్ రేడియస్ ఆఫ్ గ్యాలియం బోత్ ఆర్
నియర్లీ సేమ్ ఆర్ లిటిల్ బిట్ అల్యూమినియం అటామిక్ రేడియస్ లెస్ దెన్ గ్యాలియం. ఓకేనా? డ్యూ టు ఎందుకన్నా డ్యూ టు పూల్ స్ప్లిటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్యాలియం. ఓకేనా? క్లియరా? ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిందా? సో కంపల్సరీ చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి ఈ ఎక్సెప్షన్స్ను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ పీరియాడిసిటీ ఆఫ్ అటామిక్ రేడియస్ నుంచి ఏదైతే నీట్ జేఈఈ మెయిన్స్ వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ తీసుకుని వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? కాబట్టి కంటిన్యూస్గా ఛానల్ను చూస్తుండండి. ఏదైనా న్యూ టాపిక్ ఏదైనా మీకు డౌట్ఫుల్ ఉంటే చెప్పండి, నేను ఆ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.